ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క జూన్ మాసమునందు మన యొక్క అంశము వివాహంలో అనేక కోణాలలో మరి ఏ రీతిగా ఆ ఆ విజయవంతమైనటువంటి వివాహాలు ఉండాలో దానికి అవసరమైనటువంటి అర్హతలు లేకపోతే పునాది రాళ్ళు మరి వీటన్నిటిని కూడా మరి ధ్యానిస్తుంటున్నాం. అందులో భాగంగా ఈ దినమునందు వివాహంలో ఐక్యత, నిన్నటి దినమందు నిబద్ధత, కమిట్మెంట్, అంతకుముందు మ్యూచువల్ రెస్పెక్ట్ అని చెప్పి పర్పస్ ఇన్ మ్యారేజ్. మరి ఈ దినమందు వివాహంలో ఐక్యత, యూనిటీ ఇన్ మ్యారేజ్. ఎవరి మధ్య అండి యూనిటీ? భార్య భర్తల మధ్య. కాబట్టి నేటి ధ్యానం కొరకు మనము బైబిల్ మరి మార్కు సువార్త 10వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. ఇవి యేసు ప్రభు వారు చెప్పుచున్నటువంటి మాటలు ఇక్కడ. కాబట్టి therefore what God has joined together let man not separate. ఇక్కడ చూస్తే దేవుడు కూడా ప్రియులారా వివాహ బాంధవులో మరి డివైన్ ఇంటర్వెన్షన్, ఆ దేవుని యొక్క పాత్ర కూడా ఉంటున్నది. దేవుడు వారిని జతపరిచి ఉంటున్నాడు. దేవుని యొక్క చిత్తంలో వారు ఉంటున్నారు. ఆ పక్కటెమ్మట మరి ఆ ఆదాములో నుంచి పక్కటెమ్మటని తీసి మరి అవ్వను చేసి ఉంటున్నాడు. మరి ఆమెకు అవ్వ అని చెప్పి ఉంటున్నాడు. ఆదాము అవ్వలు వారిద్దరిని కూడా మరి సోల్మేట్ గా, హెల్పర్ గా మరి దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క పాత్ర ఎంతైనా ఉన్నది, దేవుని యొక్క ఉద్దేశాలు ఉంటాయి వివాహంలో. కాబట్టి దేవుడు, భార్య, భర్త అట్లా మరి దేవునికి దగ్గరగా ఎంత దగ్గరగా వెళ్తామో మన దేవుని ఉద్దేశాలు తెలుసుకుంటాము. కుటుంబం ద్వారా క్రీస్తు కేంద్రిత కుటుంబంగా ఉంటది. మరి అంతగా మనము మహిమపరచడానికి మరి మన యొక్క వైవాహిక జీవితంలో అది దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. మరి ఒక గొప్ప భక్తుడు ఏమన్నాడంటే ఐక్యత అంటే మరి ఈరోజు వివాహములో ఐక్యత అని చెప్పి దాని గురించి ధ్యానిస్తున్నామండి. కాబట్టి ఐక్యత అంటే సంఘర్షణ లేకపోవటం కాదు, దానికంటే పైకి ఎదగగల సామర్థ్యం. యూనిటీ ఈజ్ నాట్ ద absence ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బట్ ద ఎబిలిటీ టు రైజ్ అబవ్ ఇట్. కాబట్టి ప్రియులారా మరి వైవాహిక జీవితంలో అనేక సంఘర్షణలు, కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటి భేదాభిప్రాయాలు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, కాబట్టి కల్షలు అట్లాంటి మరి వస్తూ ఉంటాయి ప్రియులారా. కాబట్టి ఐక్యత అంటే సంఘర్షణ లేకపోవటం కాదు, కానీ దానికంటే పైకి ఎదగగల సామర్థ్యం. ఏదన్నా మరి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఇద్దరి మధ్య ఒక రకమైనటువంటి మిస్అండర్స్టాండింగ్ లేకపోతే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, ఒక గ్యాప్ అనేటటువంటిది వచ్చినప్పుడు దాన్ని ఎదుగగల సామర్థ్యం, దాని నుంచి బయటికి రాగలిగినటువంటి శక్తి భార్య భర్తలు ఇద్దరు కూడా దాని గురించి దిస్ హెస్ హ్యాపెండ్, దిస్ ఇస్. మరి సాతాను ఎప్పుడు కూడా ఐక్యత కలిగి, సఖ్యత కలిగి, సమాధానంతో ఉండటం అనేటటువంటిది సాతానికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. సాతాను ఎంతకు కూడా ఇద్దరిని డిఫరెన్స్ చేయాలని, డీవియేట్ చేయాలని, కుటుంబాలను విచ్ఛిన్నం చేయాలని ఈ దినాలలో ఎంతగా ప్రియులారా ఐక్యత అనేటటువంటిది లేకపోవటం వల్లనే మరి కుటుంబంలో సమాధానం లేకపోవటం, మంచి కుటుంబం ఏకముగా ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఆ గ్యాప్ వస్తుంది. దాని యొక్క ప్రభావం కుటుంబం మీద, పిల్లల మీద, ముఖ్యంగా మరి తీసుకునే నిర్ణయాల మీద ఎంతగానో అది ప్రభావితము చేస్తుంది పిల్లరా. కాబట్టి ఇక్కడ మార్కు 10:9వ వచనములో చూస్తే వివాహముల ఐక్యత కోసం దేవుని యొక్క ఉద్దేశాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తుంది ప్రియులారా. మరి ఐక్యత యొక్క దైవిక రూపకల్పన, మరి ద డివైన్ డిజైన్ ఆఫ్ యూనిటీ. ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో మరి మార్కు 10:9లో వివాహ ఐక్యత యొక్క పవిత్రతను ఇక్కడ యేసు ప్రభు వారు నొక్కి చెప్తున్నాడు ప్రియులారా. వివాహంలో మరి దేవుని యొక్క పాత్ర ఎంతైనా ఉంటున్నది. గాడ్స్ రోల్ ఇన్ మరి మ్యారేజ్.
దేవుడు జతపరిచిన వారిని. దాని అర్థం ఏంటండి? దేవుని యొక్క పాత్ర ఉంటున్నది. దేవుడు వారిని జతపరిచి ఉంటున్నాడు. ఇట్ ఈస్ గాడ్ హూ యునైటెడ్ దెమ్. కాబట్టి ప్రియులారా, దేవుడు జతపరిచినటువంటి వారిని ఎవ్వరు కూడా మరి వేరుపరచకూడదు. కొంచెము ఏమన్నా మరి సరైనటువంటి రీతిలో వారికి అనుకూలంగా లేకపోతే ఇంకా అక్కర్లేదు అన్నట్టుగా. అది కాదు ప్రియులారా. దేవుడు జతపరిచినటువంటి వారిని, వివాహాన్ని మరి దైవిక సృష్టిగా మరి ఇక్కడ సూచించడం అనేటువంటి జరిగింది ప్రియులారా. వాట్ గాడ్ హ్యాస్ జాయిన్డ్ టుగెదర్ సిగ్నిఫైస్ మ్యారేజ్ యాజ్ ఎ డివైన్ క్రియేషన్. దైవికమైనటువంటి సృష్టి ప్రియులారా. మరి జంటలు లోతైనటువంటి ఐక్యతను అనుభవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా. కాబట్టి మనం అందరం కూడా తెలుసుకోవాలి, వివాహం చేసుకున్నటువంటి వారు మరి అందరూ కూడా జంటలు, కపుల్స్. గాడ్స్ పర్పస్ ఈస్ ఫర్ కపుల్స్ టు ఎక్స్పీరియన్స్ ప్రొఫౌండ్ యూనిటీ. ఇద్దరు కలిసి ప్రియులారా చక్కగా మరి ఆ ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరము. మరి ముఖ్యంగా వివాహంలో భార్య భర్తలు ప్రియులారా కలిసి ఉంటే కలదు సుఖం. ఇద్దరు కలిసి ప్రియులారా. అయ్యో ఈ రోజుల్లో చిన్న చిన్న వాటికే మరి వారి మధ్య ఎంతో డౌట్స్, అనుమానాలు, లేకపోతే మరి ఎన్నో డిఫరెన్సెస్ ప్రియులారా, అలగటాలు, మరి ఇట్లాంటివన్నీ కూడా మనము చూస్తున్నాము. మరి అంతేకాకుండా రెండవదిగా ఐక్యత యొక్క స్వభావాన్ని మనం ఒకసారి గమనించినట్టయితే ద నేచర్ ఆఫ్ యూనిటీ. ఐక్యత అనేటటువంటిది కలిసి జీవించటానికి మించిన లోతైనటువంటి ఆధ్యాత్మిక ఐక్యత ప్రియులారా. యూనిటీ ఇస్ ఎ డీప్ స్పిరిచువల్ వన్నెస్ బియాండ్ జస్ట్ లివింగ్ టుగెదర్. జస్ట్ కలిసి జీవించటమే కాదు ప్రియులారా. ఏదో వివాహం అయింది ఇంకా ఇద్దరు కలిసి జీవించటం కాదు, కానీ అది దాంట్లో ఎంతో లోతైనటువంటి ఆధ్యాత్మిక ఐక్యత, స్పిరిచువల్ వన్నెస్ ప్రియులారా. ఆ స్పిరిచువల్ గా ఒక్కటైనప్పుడు అది అపోస్తలుల్లో చూస్తారు ఏక మనసుతోటి, ఏకాత్మతోటి. ఎక్కడైతే ఏకత్వం ఉంటుందో ప్రియులారా, అక్కడ వీ కెన్ సీ గ్రేట్ థింగ్స్ హ్యాపెనింగ్. సంఘాలలో కూడా ప్రియులారా అటువంటి వన్నెస్. కాబట్టి మరి ముఖ్యంగా ఈ యొక్క కుటుంబ ఆ యొక్క పరిధిలో, ఆ యొక్క ఇన్స్టిట్యూషన్లో, ఫ్యామిలీ దాంట్లో ప్రియులారా యూనిట్లో మరి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి లోతైనటువంటి ఐక్యత ఎంతైనా అవసరం ఉంటున్నది. క్రీస్తు మరియు సంఘం ఏ రీతిగా మరి భాగస్వామ్యాన్ని రిఫ్లెక్ట్స్ ద పార్ట్నర్షిప్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద చర్చ్. క్రీస్తు సంఘము యూనివర్సల్ బాడీకి ఏ రీతిగా మరి వధువు వరులుగా మరి అది పరిగణించబడి ఉంటున్నది పార్ట్నర్షిప్ ప్రియులారా. అదే రీతిగా భార్య భర్తలు కూడా ప్రియులారా వారు ఇద్దరు కూడా కలిసి మరి ఉండవలసినటువంటి అవసరత ఎంత అయినా ఉంటున్నది. మరి ఈ యొక్క ఐక్యతలో ఎన్నో సవాళ్ళు పిల్లలు. దేర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్. అన్నంత ఐక్యతతో ఉండండి, లేకపోతే అన్నంత మాత్రాన మరి అది సరిపోదు. కానీ వీ షుడ్ నో ద ఫ్యాక్ట్స్ ఏంటంటే దేర్ ఆర్ ఛాలెంజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఐక్యత దేవుని రూపకల్పన, కానీ సవాళ్ళు దాన్ని బెదిరించవచ్చు, లేకపోతే మనల్ని ఎంతైనా వరీ చేయవచ్చు. మరి ఇవి అనేక రీతులుగా ఈ ఛాలెంజెస్ ఉంటున్నాయి. ఒకటి ఏంటంటే బాహ్య ఒత్తిళ్లు ప్రియులారా, ఎక్స్టర్నల్ ప్రెషర్స్. మరి సామాజిక ప్రభావాలు, మరి ఆర్థిక ఒత్తిళ్లు ఈ యొక్క ఉద్రిక్తతను సృష్టించగలవు ప్రియులారా. ఆ కుటుంబంలో మరి అనేక విధములైనటువంటి సొసైటల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటుంటాయి. మరి అనేక రీతిలుగా ప్రియులారా. అంతేకాకుండా ఆర్థిక పరమైనటువంటి ఫైనాన్షియల్ స్ట్రెస్సెస్ కుటుంబాల్లో అయినా ప్రియులారా ఉన్నటువంటి దానితో తృప్తిగా ఉండటం కాదు, కానీ ఒకళ్ళను చూసి లేకపోతే ఇంకా హై స్టేటస్లో మరి లేకపోతే ఉన్నతమైనటువంటి దేవుడు ఆశీర్వదించి ఆ రీతిగా అయితే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. కానీ మన యొక్క స్తోమతలో దేవుడు హెచ్చించేటటువంటి సమయంలో దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి ఇటువంటి సవాళ్ళు వస్తుంటాయి, ఆర్థిక పరమైనటువంటి సవాళ్ళు. మరి వాటిల్లో మరి ఆ భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రియులారా ఎంతగా మరి సఖ్యత కలిగి ఉండాలా, సమాధానం కలిగి ఉండాలా ప్రియులారా. మరి జంటలు ఈ సవాళ్ళను కలిసి వాళ్ళు మరి వాటిని మరి నావిగేట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది ప్రియులారా. కపుల్స్ నీడ్ టు నావిగేట్ దీస్ ఛాలెంజెస్ టుగెదర్. కుటుంబాల్లో అన్నీ వచ్చేటటువంటి ప్రతి సమస్య కూడా ప్రియులారా ఇద్దరు కలిసి మరి
ఆ బాహ్యపరమైనటువంటి సవాళ్ళను వారు మరి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇద్దరు కలిసి మరి కూర్చొని మాట్లాడుకోవటం, వాటి గురించి చర్చించటం, వాటి గురించి ప్రార్థించటం, ఆ మంచి సొల్యూషన్స్ ఆధారపడటం. వీళ్ళకు వాళ్ళతో మాట్లాడటం కాదు కానీ భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి వి నీడ్ టు నో దట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే అంతర్గత సంఘర్షణలు. బాహ్యపరమైనటువంటివే కాదు కానీ రెండవది ఏంటంటే ఇంటర్నల్ మరి కాన్ఫ్లిక్ట్స్. వ్యక్తిత్వం మరి ప్రాధాన్యతలలో తేడాలు విభేదాలకు దారితీయవచ్చు ప్రియులారా. డిఫరెన్సెస్ ఇన్ పర్సనాలిటీ అండ్ ప్రియారిటీస్ కెన్ లీడ్ టు డిసగ్రిమెంట్స్. మన యొక్క వ్యక్తిత్వాలు ప్రియులారా కొంతమంది చాలా స్లోగా ఉండవచ్చు, నిదానంగా. ఆ భార్య నిదానంగా ఉండవచ్చు, లేకపోతే భర్త ఎంతో ఫాస్ట్గా ఉండవచ్చు, లేకపోతే ఆయన యొక్క అభిరుచులు, లేకపోతే ఆయన యొక్క కోరికలు, ఆయన యొక్క ఇష్టాలు అవన్నీ కూడా మరి ఆ భార్య యొక్క ఇష్టాలు అభిరుచులకు డిఫరెంట్గా ఉండవచ్చు. కాబట్టి ఇట్లాంటి డిఫరెన్సెస్ ఉన్నప్పుడు పిల్లల దే లీడ్ టు డిసగ్రిమెంట్స్, విభేదాలకు దారితీస్తాయి పిల్లల. చిన్న చిన్న వాటికి అవి మొక్కైనటువంటి అది వంగకపోతే మానైన వంగున చిన్నప్పుడు ప్రియులారా మరి వి నీడ్ టు బ్రేక్ దెమ్, వి నీడ్ టు స్టాప్ దెమ్. మరి భార్యాభర్త మధ్య ఏదైనా డిఫరెన్సెస్ లేకపోతే అరుచుకున్నా కానీ అది సహజము, కానీ వెంటనే మరి ఆ దినమే క్షమాపణ వేడుకోవటం. మరి మా యొక్క భార్యాభర్తల మధ్య మాకు కొన్నిసార్లు కొన్నిటిలో డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి, అవుట్ బస్ట్ అవటం అనేటువంటి జరుగుతుంది. కానీ వెంటనే ఒకవేళ నేను ఒకవేళ అది మరి ఆ రీతిగా మరి కొంచెం కోపము ఆవేశము నాకు లోనైనప్పుడు నేను క్షమాపణ వేడుకుంటున్నాను. రాత్రి పండుకోబోయే ముందు లోపలే మరి సమాధాన పడటం, అది అంతే గ్యాప్ రాకుండా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటున్నది పిల్లారా. ఐక్యతకు నిర్మాణాత్మక మరి సంఘర్షణ పరిష్కారం అవసరం పిల్లారా. కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మకమైనటువంటి కన్స్ట్రక్టివ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ యూనిటీ. కన్స్ట్రక్టివ్గా ఇద్దరు కలిసి పిల్లల ఏదన్నా మరి ఆ యొక్క సంఘర్షణలు వచ్చినప్పుడు కాన్ఫ్లిక్ట్స్ మరి కాబట్టి దానికి రెజల్యూషన్ పరిష్కారం మరి మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటున్నది పిల్లల. కాబట్టి ఈ యొక్క వివాహముల ఐక్యతను పెంపొందించడానికి మరి మనం చేయవలసినటువంటి కొన్ని మరి ఆచరణలు ప్రేరణ. కల్టివేటింగ్ యూనిటీ ఇన్ మ్యారేజ్ మరి ఏ రీతిగా మనం చేయగలం. ఒకటి మరి సంభాషణకు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రియోరిటైజ్ కమ్యూనికేషన్. భార్య భర్తలు ఇద్దరు కలిసి పిల్లలు మరి సమయమును కేటాయించటం. ఏదైనా ఏ విషయం అయినా సరే కుటుంబంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇద్దరు కలిసి సంభాషించుకోవటం ఎంత చక్కగా ఉంటుంది ప్రియులారా. మరి భార్య యొక్క ఒపీనియన్స్ తీసుకోవటం, అలాగనే భర్త యొక్క చెప్పేటటువంటిది వినటము చెప్పటము. స్పీకర్ లిసనర్, అది కాన్వర్జేషన్ పిల్లలు. కాన్వర్జేషన్లో ఈ కమ్యూనికేషన్లో స్పీకర్ లిసనర్ ఇద్దరు కూడా ఉంటారు. కాబట్టి ఆ మీనింగ్ఫుల్గా జరగాలంటే ఇద్దరు సంభాషణ, ఓపెన్ అండ్ ఆనెస్ట్ కమ్యూనికేషన్ ఈజ్ రియల్లీ వెరీ మచ్ ఎసెన్షియల్, వెరీ వైటల్ పిల్లలు. పరధ్యానము లేకుండా చర్చల కోసం సమయాన్ని మనము కేటాయించవలసినటువంటి అవసరం ఉన్నది. సెట్ అసైడ్ టైమ్ ఫర్ డిస్కషన్స్ వితౌట్ డిస్ట్రాక్షన్స్. ఈ యొక్క డిస్ట్రాక్షన్స్ మార్త యొక్క గురించి యేసుప్రభువును, మార్త నీవు అనేకమైనటువంటి వాటి గురించి విచారంగా ఉన్నావు. మార్త యు ఆర్ వరీడ్ అబౌట్ సో మెనీ అదర్ థింగ్స్. అదే ఆ మరియ అయితే యేసు పాదముల యొద్ద ఉండి వినుచుండెను అని చెప్పి ఉంటున్నది ఇప్పుడు. వాటన్నిటికంటే మరి ఇది ఇద్దరు కలిసి సంభాషించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇద్దరు కలిసి ఎంత చక్కగా మరి వారి మధ్య ఈగోస్ అన్ని కూడా పక్కన పెట్టి దీనత్వంతో ప్రేమతోటి మరి వారి యొక్క గోల్ ఏంటంటే ఉన్నటువంటి ఆ సమస్యను పరిష్కరించుకోవటం, కుటుంబానికి అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో మరి ఈ రీతిగా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటున్నది. మరి అంతేకాకుండా భాగస్వామ్య కార్యకలాపాలలో మనము చురుకుగా పాల్గొనటం కూడా. ఎంగేజ్ ఇన్ షేర్డ్ యాక్టివిటీస్, టీమ్ బిల్డింగ్, మ్యూచువల్ కోఆపరేషన్. భాగస్వామ్య ఆసక్తుల ద్వారా నాణ్యమైన సమయాన్ని కలిసి గడపవలసిన అవసరం ఉంటుంది. స్పెండ్ క్వాలిటీ టైం టుగెదర్ త్రూ షేర్డ్ ఇంట్రెస్ట్.
మరి మరి అంతేకాకుండా కనెక్షన్ మరియు ఆ సహవాస భావాన్ని కూడా మరి పెంపొందించాల్సినటువంటి బాధ్యత ఉంటున్నది. మరి ముఖ్యంగా ప్రియులారా కలిసి ప్రార్థించటం. ప్రార్థనలో ప్రియులారా మరి ప్రార్థన వివాహంలో ఆధ్యాత్మిక బంధాన్ని బలపరుస్తుంది ప్రియులారా. ప్రేయర్ స్ట్రెంగ్థెన్స్ ద స్పిరిచువల్ బాండ్ ఇన్ మ్యారేజ్. కాబట్టి ప్రియులారా వివాహం చేసుకున్నటువంటి ప్రతి వారు కూడా మరి మేము పెళ్ళి అయినప్పటి నుంచి కూడా ఇద్దరం కలిసి ప్రార్థించుకోవటం. మా యొక్క పోరాటాలు, మరి ఉన్నటువంటి సమస్యలు, మా యొక్క అవసరతలు, ఆ భవిష్యత్తు గురించినటువంటి క్లారిటీ కోసం ఇద్దరం కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఎంతగా దేవుడు ప్రియులారా మరి ఆ జ్ఞానం ఇస్తాడు, మంచి నిర్ణయాలు తీసుకోవటానికి సహాయం చేస్తాడు. కాబట్టి ఈ యొక్క కలిసి ప్రార్థించడం అనేటటువంటిది అవసరము. మరి దేవుని మార్గదర్శకత్వం కోరుకోవటం ఐక్యతకు నిబద్ధతను బలపరుస్తుంది పిల్లల. సీకింగ్ గాడ్స్ గైడెన్స్ రీఇన్ఫోర్సెస్ కమిట్మెంట్ టు యూనిటీ. కాబట్టి ముగింపుగా మరి ప్రియులారా ఈరోజు మనము మార్కు 10:9లో మనం చదువుకున్నటువంటి రీతిగా వివాహం కోసము మరి ఉద్దేశించినటువంటి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి ఐక్యతను, ద సేక్రెడ్ యూనిటీ ఇంటెండెడ్ ఫర్ మ్యారేజ్, అది మనం గుర్తుంచుకుందాం. అంతేకాకుండా ఈ యొక్క ఐక్యత కోసం చురుకుగా ప్రేమ, ఆ యొక్క లవ్, ఆ యొక్క మద్దతు, సపోర్ట్, మరి అంతేకాకుండా మరి ఆ యొక్క ఎదుగుదల కూడా అవసరం పిల్లలు. ఎప్పుడు అదే రీతిగా కాకుండా వి నీడ్ టు గ్రో ఇన్ అవర్ థింకింగ్, ఇన్ అవర్ రీజనింగ్, ఇన్ అవర్ కమ్యూనికేషన్, ఎవ్రీథింగ్ పిల్లల. కాబట్టి మన వివాహాలు దేవుని రూపకల్పనను ప్రతిబింబిస్తాయి ప్రియులార. మన యొక్క ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఎంతగా ప్రియులార చూడముచ్చటగా ఉంటది. ఇద్దరు కలిసి ప్రియులార ఎంతగా కుటుంబాన్ని డెవలప్ చేసుకుంటారు, కట్టుకుంటారు. వారికి ఉన్నటువంటి దాంట్లోనే మట్టసంగా ఉంటాం. మీనింగ్ఫుల్గా వారి యొక్క వైవాహిక జీవితంలో ముందుకు వెళ్ళటం చూస్తాము. మరియు ఆయన ప్రేమకు నిదర్శనంగా కూడా మరి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆ రూపకల్పన, గాడ్స్ డిజైన్ అండ్ సర్వ్ యాజ్ ఎ టెస్టిమెంట్ టు హిస్ లవ్ ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా మరి వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా భార్యాభర్తలుగా మరి ఈ యొక్క వివాహ జీవితంలో ఇంకా అర్థవంతంగా ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఒక గొప్ప నాయన ఈరోజు ధ్యానించినటువంటి వాక్యమును బట్టి ప్రభువా వందనాలు, స్తోత్రములు ప్రభువా. దేవుడు జతపరిచిన వారిని ఆ మనుషుడు వేరుపరచొద్దు అని చెప్తున్నారు. ఆ ముందు వచనంలోనే ఓ గొప్ప దేవేలాగా వారిద్దరు ఏక శరీరమై ఉందురు గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా ఉండు. ఎంత సత్యము ప్రియులారా. దే బికమ్ వన్ ఫ్లెష్ ఆఫ్ ఫాదర్. ఇంకా నేను నువ్వు అనేటటువంటిది కాకుండా తండ్రి మీరే సహాయం చేయండి ప్రభు. ఆ యొక్క వన్నెస్, ఆ యొక్క ఐక్యత, ఆ యొక్క సహకరించేటటువంటి మనసును దయచేసి ప్రభు. సాధారణ క్రియను లయపరచండి. ఎంతమంది ఎటువంటి అవసరతలో ఉంటున్నారు ప్రభు. గొప్ప నాయన వారి యొక్క ప్రతి ఒక్క అవసరతను, సమృద్ధిని, సమాధానం దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి మా యొక్క గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మ్యాట్రిమోనీ ద్వారా కూడా మరి మంచి క్రైస్తవ కుటుంబాలు ఏర్పడటానికి మరి సూటబుల్ లైఫ్ పార్ట్నర్స్ కోసం అనేక మంది పేరెంట్స్ వారి యొక్క మరి బిడ్డల యొక్క ప్రొఫైల్స్ పంపిస్తున్నారు. మరి మీరు కూడా ఆ రీతిగా మరి ఎదురు చూస్తున్నట్లయితే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ us. God bless you all. Have a good day.